రాజా సింగ్ కు బీజేపీ షాక్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే రాజా సింగ్ ను బీజేపీ నేతలు దూరం పెడుతూ ఉండడం, అదేవిధంగా దానికి తోడు 2 రోజుల క్రితం మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజా సింగ్ రాజకీయ పరిషత్ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ తో అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భవిష్యత్తు కొంత గందరగోళంలో పడ్డట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కొద్ది రోజుల క్రితం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం రాజా సింగ్ ను సస్పెన్షన్ గురి చేసింది. అయినప్పటికీ ఆయన పార్టీ లైన్ కట్టుబడి ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా తెలియజేశారు. సస్పెన్షన్ పార్టీ ఎత్తేస్తుంది, తాను మళ్ళీ బీజేపీలోనే కొనసాగుతాను, తనకు బీజేపీయే సరైన పార్టీ, తన విధానాలకు తన సిద్ధాంతాలకు పూర్తి స్థాయిలో సరిపోయేది బీజేపీ మాత్రమే, మిగతా ఏ పార్టీలు లేవు, నేను బీజేపీలోనే కొనసాగుతాను చెప్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం ఇంతవరకు దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది ఆయన సస్పెన్షన్ చేసి. అయినప్పటికీ ఇంతవరకు ఆయన మీద సస్పెన్షన్ వెత్తేయలేదు. కనీసం పార్టీ నాయకులు ఎవరు కూడా ఆయన వైపు పలకరించిన పాపాన పోవట్లేదు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన సేవలు బీజేపీకి ఎంతో అవసరం. ప్రధానంగా ఆయన హిందుత్వం మీద, గో సంరక్షణ, ఈ అంశాల మీద ప్రధానంగా పోరాటం చేస్తూ ఉంటారు. అందులో ఆ పోరాటంలో భాగంగానే ఆయన ఈ పార్టీ నుంచి కొంత సస్పెండ్, కొన్ని వివాదాస్పద ఆ పోరాటంలో భాగంగానే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిచయం బీజేపీ అధ్యక్షులు సస్పెన్షన్ గుర్తు చేసింది. అయితే ఆ సస్పెన్షన్ ఎత్తేస్తారు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, ఏడాదని చెప్పినప్పటికీ ఇంతవరకు సస్పెన్షన్ ఎత్తివేయలేదు. అయితే రాజా సింగ్ కూడా అనేక సందర్భాల్లో బీజేపీ అధిష్టానానికి లేఖ రాశారు. రాజా సింగ్ భార్య ఆమె కూడా రాజా సింగ్ ఏ కోణంలో అన్నారు, ఎలా అనాల్సి వచ్చింది, రాజా సింగ్ ఉద్దేశం ఏంటిది, ఆయన అభిప్రాయం ఏంటనే విషయాన్ని వివరిస్తూ సుదీర్ఘమైన లేఖ, 2 పేజీల లేఖను బీజేపీ అధిష్టానం పంపించి ఈసారి ఒక్కసారి ఆయన మన్నించండి, పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయండి ఆవిడ కోరారు. అయినప్పటికీ పార్టీ రాజా సింగ్ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా పక్కదారి పట్టిస్తాం. అంటే కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ చెప్పారు, రాజా సింగ్ విషయం త్వరలోనే తేలిపోతుంది, బీజేపీ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది, కొంత పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అయితే తాజాగా బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవడము, ఆ వెంటనే కిషన్ రెడ్డి నియమించడం జరిగింది. గతంలో అంటే మనం గత చరిత్రను కొంత పరిశీలిస్తే బీజేఎల్పీ నేతగా కిషన్ రెడ్డి ఉన్న సమయంలో రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు నగరం నుంచే 5 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు, అందులో రాజా సింగ్. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్న సమయంలో కొంత రాజా సింగ్ కు కిషన్ రెడ్డికి కొన్ని విషయాలలో గొడవలు జరిగాయి. ఆ విషయాన్ని కిషన్ రెడ్డి స్వయంగా రాజా సింగ్ ను పార్టీని సస్పెండ్ చెప్పి కోరినాను అని చెప్పేసి ఒక 2 సందర్భాల్లో కూడా చెప్పిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి నన్నేం చేస్తాడు, నేనేం చేశాను, కిషన్ రెడ్డి చేసింది చాలా ఉందని చెప్పేసి రాజా సింగ్ కూడా పరోక్షంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యం అంటే తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష మరోసారి కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో రాజా సింగ్ పైన ఉన్నటువంటి సస్పెన్షన్ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయా? పార్టీ రాష్ట్ర శాఖ ఏమన్నా రాజా సింగ్ కు సస్పెన్స్ తొలగించండి, ఆయనను సంజాయిషి ఇచ్చారు కాబట్టి సంజాయిషిని కన్సిడర్ చేయండి, కాబట్టి ఆయన మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కోసం వినియోగించుకుందాం, పార్టీకి సేవలు అందించేందుకు ఆయనను మనం ఉపయోగించుకుందాం అని చెప్పేసి రాష్ట్ర పార్టీ అధిష్టానం కోరే అవకాశం ఉందా అన్న విషయంలో జోరుగా చర్చలు. మరోవైపు రాజా సింగ్ కూడా కొద్ది రోజుల క్రితం కొన్ని సంకేతాలు ఇచ్చారు. తాను బీజేపీలోనే ఉంటాను, బీజేపీతోనే పనిచేస్తాను, లేదు అంటే తన భార్యకు బీజేపీ టికెట్ ఇస్తే గెలిపించుకుంటాను ఎమ్మెల్యేగా అని కూడా చెప్పారు. అయినప్పటికీ పార్టీ రాష్ట్ర అధిష్టానం పట్టించుకోవటం. కొద్ది రోజులుగా ఆయన అంటే 3-4 రోజుల క్రితము ఆరోగ్య శాఖ మంత్రి ప్లస్ ఆర్థిక శాఖ మంత్రి అనేటువంటి హరీష్ రావును కలిశారు. ఈ కలిసిన నేపథ్యంలో మరోసారి రాజకీయ అంశం మీద చర్చకు వస్తాను, రాజా సింగ్ రాజకీయ భవిష్యత్ ఏ కోణంలో ఉండబోతుంది, ఆయన బీఆర్ఎస్ లో చేరతారా అనే అంశం మరోసారి సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నది. దీనిపైన హరీష్ రావు స్పష్టంగా ఇచ్చారు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశం మీద రాజా సింగ్ తనను కలిశారు అని చెప్పారు. అంటే ఎవరైనా సరే ముందు చర్చలు జరిగినప్పుడు ఏదో ఒక అంశం మీరు చెప్తా ఉంటారు, ఏదో రాజకీయ మిత్రత్వం ఉంటుంది కాబట్టి మేము మాట్లాడతాము, ఏదో రాజకీయ ఫ్రెండ్స్ము కాబట్టి మేము మాట్లాడతాం, గతంలో ఒకటే పార్టీలో ఉన్నాం మాట్లాడడం అంటే ఈ రకమైనటువంటి సమాధానాలు చెప్తా ఉంటారు. ఆయన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అని మాట్లాడిన రాజేష్ చెప్పినా చెప్పొచ్చు, ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆయన చేరతారని ఒకటి, రాజా సింగ్ బీఆర్ఎస్ తో చేరతారా అనే అంశం మీద ఆయన మళ్ళీ స్పష్టత ఇచ్చారు, నేను బీఆర్ఎస్ తో చేరడం లేదు, నేను బీజేపీలోనే కొనసాగుతాను అని చెప్పారు.
కారణాలు కూడా ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. మరోసారి ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం కారణాలు. అంటే బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పనిచేస్తుంది. రాజాసింగ్ ఎంఐఎం కు వ్యతిరేకం, పూర్తి స్థాయిలో వ్యతిరేకం. 100% ఆయన ఎంఐఎం ను అడుగడుగునా వ్యతిరేకిస్తారు. ఆయన ఎంఐఎం చేసే ప్రతి పనిని తప్పుపడతా ఉంటారు. అసలు వాస్తవానికి బీజేపీ నుంచి సస్పెన్షన్ కావడం కూడా ఎంఐఎం ను కొంత అంటే ఆ వర్గాన్ని కొంత ఇబ్బందికరంగా, కొంత బాధ పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ వర్గాలను కొంత ఇబ్బందికరంగా బాధ పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన ఉద్దేశంతో సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ ఎంఐఎం చెట్టా పట్టలు వేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఈయన బీఆర్ఎస్ వైపు వెళ్తారా, ఎలా వెళ్తారు అనే విషయం కూడా మరో రకమైనటువంటి చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతా ఉన్న, సోషల్ మీడియాలో వస్తా ఉన్నాయి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ వైపు రాజాసింగ్ చూసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపు రాజాసింగ్ చూసే అవకాశాలు ఎలా ఉన్నాయి అనే విషయం కూడా చర్చ జరుగుతా ఉంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ కొంత చిరకిల పడింది రాష్ట్రంలో. బీజేపీలో లుకలుకల కారణంగా బీజేపీ మరి ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో లేదు అన్న అంశం కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి గెలవాలనుకుంటున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కానీ, మాణిక్రావు ఠాకరే కానీ వీళ్ళు కూడా రాజాసింగ్ ఆహ్వానం మీద కొంత ఆసక్తిగా ఉన్నారు. ఆయన వస్తే బాగుంటుందన్న విషయం ఉన్నారు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉన్నారు. అయితే ఈ చర్చ ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ అనేక సందర్భాల్లో రాజాసింగ్ దూషించారు, తప్పుపెట్టారు అనేక అంశాలు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంను పెంచి పోషించింది. ఎంఐఎం విషసర్పం ఆయన తెలిసినప్పటికీ పాలు పోసి పెంచింది కాంగ్రెస్ పార్టీ అని అనేక సందర్భాలు చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ విధానాలను ఆయన తప్పుపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు పోతారా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా, కాంగ్రెస్ పార్టీలో చేరతారా అన్న అంశం కూడా కొంత చర్చనీయాంశం. మొత్తంగా చూస్తుంటే రాజాసింగ్ భవిష్యత్తు ఇప్పుడు చౌరస్తాలో రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తు చౌరస్తాలో నిలిచింది. ఏ వైపు చూస్తున్నారు, ఏ వైపు పోతున్నారు ఆయన చెప్తే తప్ప, ఆయన ఒక స్పష్టత ఇస్తే తప్ప, ఆయన స్పష్టంగా ఆయన అడుగు చౌరస్తాలో ఉన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ వైపు ఆయన అడుగు వేస్తారు అనే విషయం వచ్చినప్పుడు మాత్రమే స్పష్టత వచ్చే ఉంది. కానీ మనం చౌరస్తాలో ఉన్నారు కాబట్టి ఆయన దక్షిణం వైపు చూశాడు, ఉత్తరం వైపు చూశారు, పశ్చిమ వైపు చూశారు, తూర్పు వైపు చూశారు అనేది మనగా అనుకున్నటువంటి విషయాలు. కానీ ఆయన చెప్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశాలు. మరోవైపు ఇప్పటికీ బీజేపీ శ్రేణులు కానీ, బీజేపీ నాయకులు కానీ చాలా మంది రాజాసింగ్ తో టచ్ లో ఉన్నారు. రాజాసింగ్ కూడా వాళ్ళతో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాల మీద ఆరా తీస్తా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల మీద ఆయన ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు తనకున్నటువంటి పరిచయాలతో. అయితే ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారన్న విషయం కొంత చర్చనీయాంశంగా మారింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.